గురుగారు పూజ సమయంలో దేవుడికి సమర్పించే పూలని, పండ్లను లేదా పువ్వులను నేల మీద పెట్టొచ్చంటారా? హ్మ్. ఈ పువ్వులు, పండ్లు, చెట్లు, కాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అన్నీ నేలలో నుంచే వస్తాయి. హ్మ్. ఆకాశం నుండి రావు. హ్మ్. మరి అటువంటప్పుడు నేలలో నుంచి పుట్టిన వీటిని నేల మీద పెడితే దోషమా? అంటే ఏదో ఒక డిస్‌రెస్పెక్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారేమో. హ్మ్. హ్మ్. ఏమిటంటే ఇప్పుడు ఏవైనా అన్నీ కూడా మనకి ప్రకృతి సంపదలే. హ్మ్. ప్రకృతిలో పంచభూతాలలో నేల కూడా ఒకటి భూమి. అవును. చూడండి, ఏ కలర్ అన్నా తీసుకోండి మీరు. హ్మ్. ఏ కలర్ అన్నా తీసుకోండి. దేర్ ఆర్ అంటే కలర్స్ అనేవి మనకి సప్తవర్ణాలు అంటారు. హ్మ్. సప్తవర్ణాలలో మళ్ళీ డైల్యూటెడ్, కాన్సంట్రేటెడ్ ఇవన్నీ రకరకాల షేడ్స్ ఉంటాయి. హ్మ్. సూర్యుడి నుంచి వచ్చే వెలుగులో ఉండేటటువంటి పంచవర్ణాలు. హ్మ్. భూమిలో నుంచి పుట్టేది ఏదైనా సరే, భూమిలోనున్న వర్ణము కన్నా భిన్నమైన వర్ణం కలిగి ఉండదు. హుహు. పసుపు రంగు, ఎరుపు రంగు, నీలి రంగు ఏదన్నా తీసుకోండి మీరు. ఇవన్నీ భూమిలో ఉండే అన్నీ అవును. ఇవన్నీ. హ్మ్. అంతకు భిన్నమైన రంగు ఏది ఉండదు. హ్మ్. ఎందుకంటే భూమి నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ కానీ భూమి యొక్క స్వరూపమే, భూమి యొక్క స్వభావమే. హ్మ్. దాన్ని భిన్నంగా చూడలేము. అటువంటి వాటిని నేల మీద పెట్టకూడదు అంటే ఎందుకంటారంటే, హ్మ్. మనము శుభ్రత అన్నది ఒకటి మెయింటైన్ చేస్తాం. మనం పూజ చేసే చోటు ఒక మందిరం అనుకోండి. ఒక దేవాలయానికెళ్ళాం మనం. హ్మ్. అక్కడ గర్భగుడిలో మూర్తి ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. హ్మ్. ఈ పూలన్నీ ఆ మూర్తి మీద వేస్తారు. ఆ గర్భగుడిలోనే కింద పడ్డ పువ్వులను కూడా తీసి మళ్ళీ అందరికి ప్రసాదంగా ఇస్తారు. హ్మ్. అక్కడ పరిశుద్ధత అన్నది ముఖ్యం. ఓకే. అక్కడ అక్కడ చేసే పూజలు కానీ, వీటన్నిటి వల్ల కానీ, వేదఘోష అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, అక్కడ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. హ్మ్. చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అందుకని అందులోకి చేరిన ప్రతి వస్తువులో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నింపబడి ఉంటాయి. హ్మ్. వాటిని ప్రసాదంగా మనకిస్తూ ఉంటారు. హ్మ్. అదే మనము రోడ్డు పక్కన ఒక మందిరం ఉందనుకోండి. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా! అవును. అక్కడికెళ్ళేసి ఆ కింద వేయలేం మనం. హ్మ్. ఆ పరిశుభ్రత అక్కడ ఉండదు. హ్మ్. సో, పరిశుభ్రత ఇక్కడ ముఖ్యం. హ్మ్. నేల అన్నది కాదు. హ్మ్. మనము పూల దుకాణాలలోకెళ్ళి ఎన్నో పువ్వులు, టెంకాయలు ఇవన్నీ కొనుక్కొస్తాము. అక్కడంతా అపరిశుభ్రంగానే ఉంటుంది. శుభ్రంగా ఏమి ఉండదు. హ్మ్. ఒకసారి మందిరంలోకి మనం ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత పూజ మొదలుపెట్టే ముందు హ్మ్. వీటన్నింటి మీద కూడా శుద్ధి కావాలి అని మనసులో తలుచుకొని నీళ్లు చల్లుతారు. అవన్నీ శుద్ధి అయిపోయినట్టు లెక్క. ఆ హ్మ్. తర్వాత కింద పడకుండా చూసుకోవాలి. పళ్ళెంలో పెట్టి కానీ, హ్మ్. ప్రత్యేకమైన మందిరం ఉంటే అప్పుడు మందిరం లోపల మామూలుగా పెట్టేయవచ్చు. హ్మ్. అలా కాకుండా భిన్నంగా ఉన్నప్పుడు నేల మీద పెట్టకూడదు. మనం హ్మ్. సమర్పించే ఫలం, పుష్పం, తోయం ఏవైనా సరే హ్మ్. పాత్రల్లోనే సమర్పించాలి. ఓకే. తీర్థం, ఒక తీర్థం గిన్నెలో సమర్పిస్తాము. హ్మ్. ప్రసాదం ఒక వెండి గిన్నెలో కానీ, ఒక మామూలుగా ఆకులో కానీ, దోణెలో కానీ పెట్టి అక్కడ పెడతాము. హ్మ్. కింద పెట్టకూడదు. మనం అలంకరించే పూలు పటాల పైన పెడతాము. ఒకటి రాలి కింద పడితే తీసి మళ్ళీ పెడతాము. ఇదేం అశుభం కాదు. హ్మ్. మరి ఎక్కువగా కూడా నియమాలు ఆచరించకూడదు. మనకి వీలైనంత వరకి, మనకి అపరాధము అనిపించనంత వరకు ఓకే. ఫాలో అయితే చాలు. సో, ఇప్పుడు ఎప్పుడైనా కూడా భగవంతునికి సమర్పించేది మన మందిరం ఎంత చిన్నది కానీ, ఎంత పెద్దది కానీ, హ్మ్. ఎలాగైనా ఉండని మన శక్తికి తగ్గట్టు మనం మెయింటైన్ చేస్తాం. అందులో మనం సమర్పించే తీర్థం, ప్రసాదం హ్మ్. ఇట్లాంటివన్నీ కూడా మామూలుగా కింద పెట్టకుండా అరటిపళ్ళు చాలామంది నేను చూస్తాను. ఒక అరటిపళ్ళో లేకపోతే ఒక యాపిల్ పండో మామూలుగా అక్కడ పెట్టేస్తారు. హ్మ్. అలా కాకుండా అవును. ఒక చిన్న పళ్ళెంలో పెట్టడం బెటర్. ఓకే. తీర్థం మామూలుగా గ్లాసులో పెడతాం. అవేవో ఇనుప గ్లాసుల్లో కాకుండా, గాజు గ్లాసుల్లో కాకుండా, రాగి గ్లాసుల్లో పెడితే ఇంకా మంచిది. హ్మ్. మనకు
మనకి ఫలితం బాగుండాలన్నప్పుడు కొన్ని తప్పకుండా పాటించాలి. అలాగే దీపం వెలిగించేటప్పుడు వెండి దీపాలు కానీ, స్టీలు, ఇనుప దీపాలు కాకుండా బంగారు దీపాలు కూడా వద్దు. మామూలుగా ఇత్తడి దీపాలు వెలిగించటం అన్ని విధాలా శ్రేష్టం. ఒత్తులు అడ్డంగా ఉండే బదులు ఒత్తులు నిలువుగా ఉండేటట్టుగా అమర్చే దీపాలు ఉంటాయి, కుందులు. అటువంటి వాటిలో దీపారాధన చేయటం ఇంకా ఉత్తమం. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కానీ గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తాయి. ప్రయత్నించి చూడండి.